రామకృష్ణ గారికి అలాగే టీచర్స్ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. అలాగే తల్లిదండ్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకు నా ఆశీస్సులు. ఈరోజు మెగా పేరెంట్స్ 4.0 మీటింగు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మరి తల్లికి వందనం 22వ తేదీన వేయడం జరిగింది. ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా, ఆరుగురున్నా, ఏడుగురున్నా ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం అంటే మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మరి మినిస్టర్గా అలాగే మినిస్టర్గా మరి యువనేత నారా లోకేష్ బాబు గారు, మరి జోడెత్తుల బండిగా ఉన్నటువంటి మన ప్రధానమంత్రి మోదీ గారి సహకారంతో విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలని ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో విద్యా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకున్నటువంటి మరి యువనేత మరి పిల్లలకి బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, షూస్ కానీ, అలాగే యూనిఫామ్స్ కానీ, మరి చక్కనైనటువంటి భోజనం కానీ ఇవన్నీ మీద శ్రద్ధ పెట్టి ఆ విద్య కానీ చేయడం కదండి. విజయకాంతి గారు చైర్మన్ గారికి స్వాగతం. మరి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలన్న ఆలోచనతో మరి క్రమశిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు మన రామకృష్ణ గారు దంపతులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, మరి పిల్లలు ఎదుగుదలకి అనేక రకాలుగా మనం చూసాం. ప్రైవేట్ స్కూల్లో నీటిగా ప్రభుత్వ పాఠశాలలు కూడా తయారవ్వాలని ఆలోచనతో మరి వారి సొంత డబ్బులతో ఆ రోజు అగ్రిపాటు కానీ, కొన్ని సైన్స్ గేమ్స్ కానీ, సైన్స్ ఇది కూడా పెట్టడం జరిగింది ఎగ్జిబిషన్. ఇలాంటివన్నీ చేసి పిల్లల్లో కూడా ప్రైవేట్ స్కూల్ దీనిగా ప్రభుత్వ పాఠశాల కూడా తయారవ్వాలని ఆలోచనతో మరి టీచర్స్ కూడా కృషి చేస్తున్నారు. మరి చాలామంది తల్లిదండ్రులు కాన్వెంట్ వైపు మొగ్గు చూపుతారు, ఎందుకో అర్థం కాదు. కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలతో పాటు టీచర్స్ అందరూ కూడా ఒక భారీ ఎగ్జామ్స్లో అంటే లక్షలాది మంది రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఉత్తీర్ణులై టీచర్ వృత్తిని వస్తుంటారు. మరి టీచర్ వృత్తి అనేటప్పటికీ వారు కూడా పిల్లలు తయారు చేసి వారిని రోల్ మోడల్గా తీర్చిదిద్ది వారికి ఉన్నత భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనతో వారు ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయులు తయారు చేస్తుంటారు. మరి ఎక్కడైనా సరే మన ఆలోచన విధానంలో చదువు లేని వాడు దేనికి పనికిరాలని మన ఆలోచనలు వస్తాం. కాబట్టి మరి పిల్లలు వాళ్ళ కోరికలు ఉంటాయి. నేను టీచర్ అవ్వాలని, లెక్చరర్ అవ్వాలని, ఒక ఎస్ఐ అవ్వాలని, ఒక సిఏ అవ్వాలని, ఒక కలెక్టర్ అవ్వాలని, ఒక ఐపీఎస్ అవ్వాలని. ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, ఒక పొలిటికల్ లీడర్ కానీ, ఒక సినిమా యాక్టర్ కానీ, లేకపోతే ఒక స్పోర్ట్స్లో రాణించాలన్నా తొలి మెట్టు మీకు విద్య. ఏదైతే చదువులో మీరు రాణిస్తారో ఈ బంగారు బాటలు వేసుకునే విధంగా చదువుతో పాటు క్రమశిక్షణ, ఆలోచన విధానం మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా తల్లిదండ్రులు గౌరవించాలి, టీచర్లు గౌరవించాలి, పెద్దలు గౌరవించాలి. అప్పుడే ఈ సమాజంలో మీరందరూ మంచి బాలుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. మరి తల్లిదండ్రులు కూడా చిన్న మనవి, మీరు టీచర్స్తో కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెడతారంటే మీ పిల్లలు ఏ సబ్జెక్టులో వీకున్నారు, ఎలా చదువుతున్నారు, మీరు ఏ విధంగా రాణించగలరు, మనం స్కూల్లో చెప్పిన తర్వాత మళ్ళీ ప్రైవేట్లో ఏమైనా చేయాలా, ప్రైవేట్లో జాయిన్ చేయాలా, లేకపోతే ఏ సబ్జెక్టులో వీకున్నాడు అనేది మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లల మీద తల్లిదండ్రులు ఎక్కువ కేరింగ్ పెడితే ఆ కేరింగ్ని టీచర్స్ కూడా తీసుకొని రాబోయే తరాలకి మంచి టీచర్లుగా పిల్లల్ని అర్థం చేయడానికి అవకాశం ఉంటుంది.
మీరందరూ కూడా ఆలోచించి రాబోయే తరాలకి వీళ్ళే కూడా ఈనాటి పౌరులే రేపు బాలలు, అలాగే రేపు బాలలే ఈ నా దేశానికి